మెకానిక్ డ్రెస్ వేసుకున్నాడు ఎట్లుంటాడు? మెకానిక్ డ్రెస్ వేసుకున్నాడు, ఆ మెకానిక్ డ్రెస్ అది కుట్టుకుంటాడు, నుంచి కింద వరకు కుట్టుకుంటాడు. ఇంకా ఏదైనా జిడ్డు అయితే మొత్తం పూసుకుంటాడు. నువ్వు నాకు చేపెట్టి ఏమన్నా నీకు జిడ్డు అయితే, అయ్యా ఏదైనా బట్ట ఇస్తావా తుడుచుకోవాలంటే, నాకే తుడిచంటే వానికే తుడిచేయచ్చు. అట్లా ఎంతమంది లేరు, అన్నిటి కలిసిపోయారు, అంతే అన్నిటి కలిసిపోయారు. అది మెకానిక్ డ్రెస్. అది వాడే కానీ తెల్ల డ్రెస్ ఒకనాడు వేసుకున్నాడు, మనకి పండగ వచ్చింది వేసుకున్నాడు. నా తండ్రి నువ్వేరా తండ్రి రావాల్సింది, నువ్వు రాకపోతే ఈ పని జరగదంటే కన్నా ఈరోజు మాట్లాడద్దు అంటాడు. ఈరోజు మాట్లాడద్దు అంటాడు. ఎందుకు? మన డ్రెస్. ఆ రీతిగా ప్రభువు మనల్ని పరిశుద్ధతలు తీసుకున్నాను కోరుతున్నాడు. అపవిత్రత ఎక్కడుందో చూసుకో, మాలిన్యం ఎక్కడుందో చూసుకో. నువ్వు దాన్ని తప్పించుకునే తప్ప, నువ్వు పరిశుద్ధత కాపాడుకుంటే తప్ప ఏమవుతుంది? అది కావాలి ఇది కావాలంటే కుదరదు. కనుక పరిశుద్ధ గ్రంథం తీసుకున్నావు, పరిశుద్ధాలయంలోకి వచ్చావు, పరిశుద్ధ ప్రజలతో చేరుతూ ఉంటున్నావు. దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నీ అపవిత్రత చూపిస్తున్నాడు, నీ యొక్క క్రియలు చూపిస్తున్నాడు. చూసుకో, సరి చూసుకో. దేవా నాతో మాట్లాడుతున్నావు.